హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తి వంకాయ కూరని క్విక్గా అండ్ సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం జార్లోకి 2 కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 కట్ చేసుకున్న టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోండి. 3 లేదా 4 వంకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మనం తయారు చేసుకున్న స్టఫింగ్లోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసి ఇప్పుడు స్టఫింగ్ని వంకాయలో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వంకాయని అన్ని సైడ్స్ నుండి ప్రెస్ చేయండి. మీరు వంకాయలకి ముందే ఘాట్లు పెట్టేసి ఉంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి, కలర్ చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఒక కడాయిలో 6 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. ఇందులోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వంకాయలని కలుపుతూ ఒక 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. వంకాయలు ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మిగిలిన స్టఫింగ్ని కూడా యాడ్ చేసేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టేసి వంకాయ మగ్గిపోయి ఇలా నూనె పైకి వచ్చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ.